కేటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అండ్ ఎమ్మెల్సీ వరూదు కళ్యాణి ప్రెస్ మీట్. శ్రీ డాక్టర్ బూరా నరసయ్య గౌడ్ మాజీ ఎంపీ ప్రెస్ మీట్. సంగారెడ్డిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విలేకరుల సమావేశం. ప్రెస్ అండ్ మీడియాను ఉద్దేశించి ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి అండ్ రఘునందన్ రావు మాట్లాడారు. దయాల పని పట్టే మంత్రగత్తె, ఈసారి తమన్నా వంతు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా లీడర్ విత్ క్యాడర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అని గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 72వ వార్డు అఫీషియల్ కాలనీలోని వార్డు ఇన్ఛార్జ్ అక్కిన లక్ష్మణరావు ఇంటి వద్ద లీడర్ విత్ క్యాడర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుతో పాటు మరో అతిథిగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్లు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ప్రయోజనాలను ప్రజలలో చేరవేసేందుకు క్యాడర్ పాత్ర చాలా కీలకమన్నారు. క్యాడర్ నుండే నాయకులుగా తయారవుతారన్నారు. క్యాడర్ తో సమావేశమై వార్డులలో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే లీడర్ విత్ క్యాడర్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్లో చాలా శాతం అమలు చేశామన్నారు. అలాగే టీడీపీ కార్యకర్తల నుండి అభిప్రాయాలు, సమస్యలు పల్లా శ్రీనివాస్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలోని నియోజకవర్గం సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు గాజువాక టీడీపీ ప్రసాదులు శ్రీనివాస్, ఐటీ టీడీపీ ఉషారాణి, వార్డు నాయకులు సాలాపు రామారావు, తమ్మిన విజయ్ కుమార్, రత్నకాంత్, కన్నారావు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, వార్డు నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మరి ఈరోజు లీడర్ విత్ క్యాడర్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందండి. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి సుమారు 10 నెలలు కావస్తుంది. ఈ 10 నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అయితే ఈ అభివృద్ధి ఫలాలన్నీ కూడా ప్రజలకు చేరవేయడంలో కానీ, వాళ్ళకి తెలియజేయడంలో కానీ క్యాడర్ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కనుక వారిని ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మమేకం చేయడానికి, అలాగే వార్డుల్లోకి వెళ్ళి ఇలాంటి మీటింగ్లు కండక్ట్ చేసి అక్కడ నేరుగా సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలు తీసుకొని ప్రభుత్వం తీసుకెళ్లే దానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగిందండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం లీడర్షిప్ కి, క్యాడర్ కి ఎక్కడ ఆ గ్యాప్ పెరగకుండా ఉండడం కోసం జాతీయ అధ్యక్షులు వారు ఇది తెలియజేశారు. కనుక ఈ రాష్ట్రంలో ఇది ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఇక్కడ నాయకుల మీద ఒకమారు నాయకులు కానీ వచ్చి వార్డులో కూర్చోగాని, లేదా పంచాయతీల్లో కానీ కూర్చున్న తర్వాత ఏ సమస్యలు ఉన్నా సరే నాయకుడికి నేరుగా తీసుకెళ్ళడం, లేకపోతే ఆ డిఫరెన్స్ ముఖ్యంగా ఉండకంట చేయడానికి ఈ కార్యక్రమం పెట్టామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే పార్టీ ముందుకు వెళ్ళాలంటే క్యాడర్ యొక్క పాత్ర చాలా కీలకం. అందుకనే ఇదే బంధాన్ని ఏ విధంగా అయితే 2024లో లీడర్షిప్, క్యాడర్ కలిసి వెళ్ళిందో ఇదే బంధాన్ని 2029 వరకు కూడా కంటిన్యూ చేయడానికి కోసమే ఈ ప్రయత్నాన్ని తెలియజేస్తున్నాం. కనుక దీంట్లో ఇటు క్యాడర్ కావచ్చు, నాయకులు కావచ్చు, మిడిల్ లెవెల్, టాప్ లెవెల్ అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని దిగ్విజయంగా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుతున్నాం. జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు లీడర్ విత్ క్యాడర్ అనేటువంటి కార్యక్రమాన్ని గాజువాక నియోజకవర్గ 72వ వార్డులో మరి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ముఖ్య అతిథులుగా గాజువాక శాసనసభ్యులు అన్న రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు మరి ముఖ్య అతిథిగా హాజరవడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ 10 నెలలు కూడా సుమారు మరి ఎవరైతే
లీడర్ విత్ క్యాడర్ అనేటువంటి వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వాలి. ఎందుకంటే క్యాడర్ అనేది ఉంటేనే నాయకులు అన్నటువంటి వాళ్ళు, పార్టీలు అన్నటువంటి వాళ్ళు ఉంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నటువంటి క్యాడర్ ని కూడా మమేకం చేసి వార్డుల వైజ్ గా వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలు ఆ డివిజన్ వైజ్ గా ప్రజలకు అందుబాటులో ఉండాలి. మనం చేస్తున్నటువంటి సంక్షేమాన్ని ప్రజలకు అందుతున్నాయా లేవా, వాళ్ళకి చేరవేసే విధంలో ప్రధాన పాత్ర పోషించాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ రోజు క్యాడర్ తాలూకా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు ఇప్పుడే అన్న చెప్పారు, పల్లా శ్రీనివాసరావు అన్న, మరి క్యాడర్ ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత లీడర్ మీద ఉంటది. ప్రత్యేకంగా వాళ్ళని కూడా ప్రోత్సహించే విధంగా పార్టీ ముందుకు నడుస్తుంది. వాళ్ళకి ఏ విధంగా పార్టీ సమన్వయం చేయాలో, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మరి ఏదైతే గౌరవం ఇవ్వాలనేది ఖచ్చితంగా పార్టీ తీసుకుంటది. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. థ్యాంక్ యూ. పోలీసులను బట్టలు ఊడదీసి కొడతారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం శోచనీయమని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ అన్నారు. వైఎస్ జగన్ తక్షణమే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గాజువాక పోలీస్ స్టేషన్ సీఏ పార్థసారథికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ నిరంతరం చట్టాన్ని పరిరక్షించే పోలీసుల స్థాయిని తగ్గించేలా ప్రజలలో చులకనగా భావం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయటం ఎంత మాత్రం క్షమించే విషయం కాదన్నారు. సత్యసాయి జిల్లా రాపర్తిలోని వైఎస్ జగన్ పర్యటించిన నేపథ్యంలో పోలీసులను బట్టలు తీసుకొడతారంటూ ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పనిచేసినప్పుడు ఒకవైపు అరాచక పాలన కొనసాగిస్తూనే పోలీసులపై విపరీతమైన ఒత్తిడి తీసుకువచ్చేవారన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలనలో పోలీసులు చట్ట ప్రకారం విధులను నిర్వహిస్తూ ఉంటే వైఎస్ జగన్ తట్టుకోలేకపోతున్నారన్నారు. పోలీసులకు కూడా మనోభావాలు ఉంటాయని, కుటుంబాలు ఉంటాయనే విషయాన్ని వైఎస్ జగన్ మరిచిపోయి ఇష్టానుసారంగా మాట్లాడడం ఎంత మాత్రం తగదన్నారు. ఒకవేళ పోలీసులు తమ విధులను బహిష్కరిస్తే శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంటుందో వైఎస్ జగన్ సమాధానం చెప్పాలన్నారు. కార్యక్రమంలో వడ్లమూడి పూర్ణచంద్రరావు, బొలినేని వెంకటేశ్వరరావు, ఈ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే పోలీసులు 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తారు. వాళ్ళకి పండుగలు లేవు, ఏమి లేవు. ఇవాళ అలాంటి వ్యక్తుల పైన జగన్మోహన్ రెడ్డి మాటలు మాట్లాడటం సత్యసాయి జిల్లా రాప్తార్లో చాలా శోచనీయం. దీనిపైన మేము గాజువాక పోలీస్ స్టేషన్ సిఐ గారిని పాస్ కలవడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చాం, ఎఫ్ఐఆర్ నమోదు చేయమని. మరి ఇలాంటి మాటలు మాట్లాడితే ముందు ప్రజలకి పోలీసులు ఒక తిరగని భావం తయారవుతుంది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ జిల్లాకి వెళ్ళినా చెట్లు నరికి పరదాలు కట్టి ఆ స్థాయిలో పోలీసుల చేత పనిచేయించారు. మరి ఈ రోజు పోలీసులు ఇవాళ అలాంటి మాటలు మాట్లాడటం నిజంగా యావత్తు తెలుగు జాతి ఆశ్చర్యం, విస్మయం గురైంది. అంటే ఎలాగైపోయిందంటే మానసిక పరిస్థితి, జగన్ మానసిక పరిస్థితి, పదవి లేదు నేనే సీఎం అన్న ఒక భ్రమలో బతుకుతున్నాడు. మరి ఇలాంటి వ్యక్తిని తక్షణం ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయని డిమాండ్ చేస్తున్నాం. అతని మానసిక పరిస్థితి బాగోలేదు, మెంటల్ హాస్పిటల్ పెట్టాలని కోరుతున్నాం. మరి ఇలా ముందు మాట్లాడితే రేపు ప్రజలు కూడా కొట్టిన ఆచిపోకలే రాకపోతే ఇలాంటి వ్యాఖ్యలు ముందు జరగకుండా ఉండాలంటే, ఒక భయం రావాలంటే తక్షణం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు వెంటనే ఆదేశాలు జారీ కోరుతున్నాం. ఎందుకంటే జగన్ ఒక మానసిక అయిపోయి ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఇష్టం వ్యవహరిస్తున్నారు రాష్ట్రం మొత్తం నలుమూలలా. సో డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుగా పోలీసులు క్షమాపణ డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే దీనిపై స్పందించి కేసు నమోదు చేయాలని కోరుతున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ లో తొలిగా గాజువాకలోనే ఎఫ్ఐఆర్ నమోదు కాబోతుంది. అదే ఇలాంటి వ్యక్తుల్ని మనం ఏం చేయాలో అర్థం కావట్లేదు. గతంలో ప్రజలు గెలిపించారు, సీట్లు ఇచ్చారు, అయినా సరే అడ్డంగా దోచుకున్నాడు. ఈవేళ ప్రజలు చీకొట్టారు, పాలన నచ్చక చంద్రబాబు గారు ఓటేసి గెలిపించారు. మరి గతంలో ఏ తప్పు చేయకుండానే చంద్రబాబు గారితో తప్పుడు విధులు జైలు చేయించారు. మరి ఇవాళ ఇలాంటి మాటలు మాట్లాడితే సంఘ విద్రోహ శక్తులు రెచ్చగొడుతున్నారు. రేపు డెఫినెట్ గా పోలీసులు కూడా నడి రోడ్లు కొట్టినా ఆశ్చర్యపోకుండా వైసీపీ కార్యకర్త కానీ నాయకులు కానీ ఈ జులుం తగ్గాలన్నా, రాష్ట్రంలో ప్రజలకు ఒక ధైర్యం కలగాలని ప్రజల్లో వెంటనే జగన్ అరెస్ట్ చేసి తెలుగు జాతి గౌరవం ఏర్పడుతుందని చెప్పి చంద్రబాబు కోరుతున్నాను. జై హింద్. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అండ్ ఎమ్మెల్సీ వరూదు కళ్యాణి ప్రెస్ మీట్ నిర్వహించారు. చాలా సందర్భాల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రజాదరణ రావడంతో అసలు 164 సీట్లు కూటమికి వచ్చాయా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయా వాళ్ళకి అర్థం కావట్లేదు. అంత ప్రజాదరణ చూసి వెన్నులో వణుకు పుట్టి ఈరోజు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
ప్రెస్ మీట్ పెట్టడానికి, జగనన్నను తిట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. కానీ ఇదే విశాఖపట్నంలో మొన్ననే తల్లి కూతుర్ల మీద ఒక ప్రేమోన్మాది దాడి చేస్తే తల్లి దారుణంగా రక్తం మడుగులో చనిపోయింది. ఆ బిడ్డ మననే మేము పరామర్శ చేయడం జరిగింది. ఆ బిడ్డ చావు బ్రతుకులతో పోరాడుతూ ఉంది హాస్పిటల్లో. కనీసం పరామర్శ చేయడానికి కూడా హోమ్ మినిస్టర్ గారికి సమయం లేదు. కానీ మా జగనన్నను తిట్టడానికి మాత్రం ప్రెస్ మీట్లు పెట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే తీసుకుంటే కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాల మీద అత్యాచారం జరిగితే ఆమెను పరామర్శ చేయడానికి కానీ, ఆ కుటుంబానికి అండగా ఉండడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే మన రాజమండ్రిలో తీసుకుంటే నాగాంజలి ఆత్మహత్యకి ఒక టీడీపీ నాయకుడైన దీపక్ అనే వ్యక్తి వేధింపుల వలన ఆవిడ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ, 13 రోజులు హాస్పిటల్లో ఉంటే ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందుతుందా లేదా, ఆ అమ్మాయి ఎలా ఉందని చూడడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి చెప్పలేనంత సమయం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక రోజుకి 70 మంది మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు మహిళల మీద, చిన్నారుల మీద జరుగుతూ ఉంటే వాటిని అరికట్టడం చేత కాదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం దొరుకుతుంది, తిట్టడానికి టైం కేటాయిస్తారు. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యం వెచ్చలవిడిగా బెల్ షాప్స్ ద్వారా ఏరులై పారుతూ ఉంది. దానిని మాత్రం అరికట్టరు, జగనన్నని మాత్రం తిడతారు. అలాగే ఈరోజు తీసుకుంటే గంజాయి 100 రోజుల్లో గంజాయి అరికడతామని చెప్పి ఈరోజు గంజాయి వెచ్చలవిడిగా ఈమె నివాసం ఉంటున్న విశాఖపట్నంలో పెంపకం జరుగుతుంది. గంజాయి రవాణా ఈ విశాఖపట్నం నుంచే జరుగుతుంది. ఆమె నియోజకవర్గమైన పాయకరావుపేట మీదుగానే జరుగుతుంది. దాన్ని అరికట్టడం చేత కాదు. కానీ జగనన్నని తిట్టడానికి మాత్రం హోమ్ మినిస్టర్ గారు ముందుగా వస్తారు. అందుకనే ఆవిడకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు. అందుకే ఆ హోమ్ మినిస్టర్గా ఆవిడ పూర్తిగా విఫలమైందని మరీ చెప్తూ ఉన్నాం. ఆవిడ ఒక పాయకరావుపేట ఎమ్మెల్యే మాత్రమే. అలాగే తీసుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అంటుంది. ఎంత సంస్కారహీనంగా ఒక మాజీ ముఖ్యమంత్రి గారి గురించి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. జగనన్నకు వస్తున్న ప్రజాదరణ చూసి వారవలేక ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా ప్రజలు హర్షించరు హోమ్ మినిస్టర్ గారు అనే విషయం మీరు తెలుసుకోండి అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే జగనన్న అంట క్రిమినల్లా మాట్లాడుతున్నారంట. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు పోలీసుల విషయంలో తీసుకుంటే శ్రీ డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ మాజీ ఎంపీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈరోజు మీడియా సమావేశానికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఐకాన్, తెలంగాణ టైగర్గా పిలువబడే ఆల నరేందర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా బీజేపీ యావత్ కార్యకర్తలు, నాయకుల తరఫున వారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం 3 అంశాల మీద మాట్లాడుతున్నాను. ఒకటి ముద్రా లోన్స్, అన్ని పాజిటివ్, నెగిటివ్ ఏం లేదు. 2 విశ్వకర్మ లోన్స్, 3 వక్ఫ్ బోర్డ్ బిల్లు, దానివల్ల ముస్లిం సమాజానికి జరగబోయే లాభాల గురించి మాట్లాడతాం. మీ అందరికీ తెలుసు, మోడీ గారు దేశం, ధర్మం, డెవలప్మెంట్, ఈ 3 అందరికీ తెలుసు. తన మొత్తం రాజకీయ జీవితాన్ని, పరిపాలన దక్షతను అమలు చేస్తున్నారు. ఈరోజు అత్యధిక మంది ప్రజలు, కుటుంబాలు బతికేది స్మాల్ అండ్ మైక్రో ఇండస్ట్రీస్ మీద. వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించేది ఎంఎస్ఎంఈ సెక్టర్. మన జీడిపిలో ప్రధాన పాత్ర పోషించేది ఎంఎస్ఎంఈ సెక్టర్. మన ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్క లాంటిది ఎంఎస్ఎంఈ సెక్టర్. 75 సంవత్సరాలు ఈ యొక్క సెక్టర్ని మన స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా వరకు మర్చిపోయారు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత దేశానికి వెన్నుముక్క అయ్యేటువంటి ఈ సెక్టర్ని, స్పెషల్లీ స్మాల్ అండ్ మైక్రో యూనిట్స్
డెవలప్మెంట్ కొరకు ఎలాంటి కొలాటరల్స్ లేకుండా, అంటే ఎలాంటి జామీను లేకుండా ముద్రా లోన్, ప్రధానమంత్రి ముద్రా యోజన ప్రవేశపెట్టడం జరిగింది 2015లో. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తగా మీ ద్వారా దేశ ప్రజలందరికీ గర్వంగా మేము చెప్పదలుచుకున్నాం, ప్రపంచంలో అతిపెద్ద ఎకనామిక్ స్కీమ్ ఇది. ఈరోజు 52 కోట్ల మంది స్మాల్ ఇండస్ట్రియలిస్ట్ అంటే చిన్న పారిశ్రామికవేత్తలకు 32. సంగారెడ్డిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తమ్ముడు ఆదర్శ్ రెడ్డి గారికి, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు, గౌరవనీయులు, పెద్దలు, 2001 నుంచి కేసీఆర్ వెన్నంటి ఉండి నడిచినటువంటి ఉద్యమకారులు పెద్దలు మధుసూదనాచారి గారికి, మన సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సంగారెడ్డి శాసనసభ్యులు పెద్దలు చింతా ప్రభాకర్ గారికి, మాజీ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు సత్యనారాయణ గారికి, మన డిసిఎంఎస్ చైర్మన్ గౌరవనీయులు శివకుమార్ గారికి, మన పటాన్చెరు కార్పొరేటర్ సోదరుడు మెట్టు కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా మా తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ లలితా సోమరెడ్డి గారికి, అదేవిధంగా మా బొల్లారం మున్సిపల్ చైర్మన్ రోజా బాలరెడ్డి గారికి, మా సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గారు, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్ గారు, తొంటంజన్న గారు, రాజేష్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, దేవన్న గారు, పరమేశ్వర్ గారు, అదేవిధంగా శ్రీధర్ చారి గారు, పృథ్వీ గారు, మరి మాజీ ఎంపీపీ సంజీవ్ రెడ్డి సాబ్, చంద్రశేఖర్ గారు, మా సీనియర్ నాయకులు పెద్దలు రాజేశ్వర్ రెడ్డి గారికి, కుమార్ గౌడ్ గారికి, గోవింద్ గారికి, బూన్ గారికి, అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం మా మున్సిపల్ కౌన్సిలర్లకు, పార్టీ సీనియర్ నాయకులకు, మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఉద్యమకారులకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ఇంకెవరన్నా పేరు మర్చిపోతే అన్యదా భావించద్దు. ప్రతి ఒక్కరికి, మా సంగారెడ్డి పటాన్చెరు పత్రికా విలేకరులకు, మా పెద్దలు సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి గారు దూరం కూర్చుని నిలబడ్డాడు, బుచ్చిరెడ్డి అన్న, జైపాల్ రెడ్డి గారు, మా టీఎన్జిఓ మాజీ రాజన్న, అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలకు పేరు పేరున నమస్కారం. మా రుద్రారం స్థానిక సర్పంచ్ సుధీర్ గారు మంచి స్వాగతం చెప్పిండు. సుధీర్ గారికి ఈరోజు రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ వైపు చూస్తూ ఉంది. ఏడాది అర్థంలో కుల్లం కుల్లా అయిపోయింది. పాలేందో నీళ్ళేందో తేలిపోయినాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఎట్లుంది, ఏడాది అర్థం రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందో ప్రజలకు కుల్లం కుల్లా అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి అన్ని మాటలే తప్ప చేతలు లేవు అని ఇలా కుల్లా అర్థమైపోయింది. ఏం చెప్పిండు ఆ రోజు? చెప్పింది ఒక్కటన్నా అమలవుతుందా? మేము రాగానే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తాము, కేసీఆర్ గారు డబ్బులు లాగుతుండు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తుండు? ఎల్ఆర్ఎస్ ముక్కు విండి ఇలా పేద ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ డబ్బులు వసూలు చేస్తుండు. ఆ రోజు ఏమన్నాడు? మేము వస్తే ఫార్మాసిటీ భూములన్నీ రైతులకు వాపసిస్తా అన్నాడు. ఇవాళ ఏమంటుండు? లేలే కేసీఆర్ 14,000 తీసుకున్నాడు. ప్రెసిడెంట్ మీడియాను ఉద్దేశించి ఇటెల రాజేందర్, కొండ విశ్వేశ్వరరెడ్డి అండ్ రఘునందన్ రావు మాట్లాడారు. యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి కొందరు చెప్తున్నారు ఇలా రేవంత్ రెడ్డి కొట్లాడిండు బాగా సుప్రీంకోర్టుకు పోయి. రేవంత్ రెడ్డికే వకీలు వేరే వాళ్ళని పెట్టుకుని కొట్లాడతాడు. ఈయన పోయి కొట్లాడింది ఏందో నాకు తెలియదు. భూమి ఇచ్చింది 2004లో ఇచ్చింది అప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాన్ని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 2006లో రద్దు చేసింది. దాని మీద కోర్టుకు పోయినరు. ప్రభుత్వం పోలే కోర్టుకి, రేవంత్ రెడ్డి పోలే, చంద్రశేఖరరావు పోలే, ఇంకా ఎల్ఐ పోలే, మల్లయ్య పోలేదు. భూమి ఏ కంపెనీకి అయితే ఐఎంజీ అనేటువంటి కంపెనీకి అలాట్ అయిందో, ఐఎంజీ కంపెనీ నాకు ఇచ్చిన భూమిని తర్వాత వచ్చిన ప్రభుత్వం గుంజుకున్నది. ఇది మంచి పద్ధతి కాదు, నాకు ఇయ్యండి, నేను క్రీడల్ని అభివృద్ధి చేస్తా అని పోయిండ్రు. నీకు అది చేసేటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ లేదు, నీకు అది ఆ భూమి ఇవ్వడం తప్పు అని చెప్పి హైకోర్టు ఆ కేసుని కొట్టివేసింది.
హైకోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పోలేదు. మళ్ళీ అదే సంస్థ సుప్రీంకోర్టుకు పోతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కరెక్టే ఉంది, దాంట్లో మేము ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు 2024 సంవత్సరం లోపల ఆ జడ్జిమెంట్ని కన్ఫర్మ్ చేసింది, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని. ఇక 2024 కంటే ముందు ఈయన పోయింది ఎక్కడ, ఈయన వకాలత్ చేసింది ఎక్కడ, ఈయన ఆర్గ్యూ చేసింది ఎక్కడ, ఈయన ప్లీడర్లను కలిసింది ఎప్పుడు, అసలు వీళ్ళ కేసు ఉన్నదనే విషయం కూడా తెలియదు. సరే వచ్చింది, ఇవాళ విషయం ఏంది, అప్పుడు 400 ఎకరాలు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. హైకోర్టు వెనక్కి ఇమ్మన్నది. వెనక్కంటే ఆ భూములు ఎవరి, ఆ భూములు 2324 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు, అంటే సెంట్రల్ యూనివర్సిటీ భూములు. ఆ 400 ఎకరాలు మీరు ఇచ్చిందే చెప్తున్నారు 2324. ఇందిరమ్మ రాజ్యం పొద్దుగాలైతే ఇందిరమ్మ పేరు లేకపోతే వీళ్ళకి బతుకు తెరవేలేదు. మరి ఆ ఇందిరమ్మ అప్పుడు ఇచ్చినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ భూములు 2324 ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా కాంపౌండ్ వాళ్ళు కట్టిరు రేవంత్ రెడ్డి గారు. మిగతా పంచాయతీలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఒకవేళ 2324 లేవు, 2012లో అప్పటి కలెక్టర్ రాసినట్టు 2185 ఎకరాలే ఉన్నాయి. అందులో ఈ 400 ఎకరాలు కూడా వీళ్ళదనే చెప్పిండు కలెక్టరు, కానీ కోర్టు పరిధిలో ఉందని రాసిండు. కోర్టు ఎలా భూమి ఆ ప్రైవేట్ వ్యక్తిది కాదు అని చెప్పింది. అంటే భూమి ఎవరిది అవుతుంది, సెంట్రల్ యూనివర్సిటీది అవుతుంది. 2185 ఎకరాలు 2012 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఏ భూములు అయితే సెంట్రల్ యూనివర్సిటీ భూములు అని రాసిండో అవి సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చేస్తే పంచాయతీ అయిపోతుంది. ఇక నిన్న మన కొందరు శుద్ధ పూసలు మాట్లాడుతున్నారు, మేమే కాపాడినాం భూములను, మా నాయననే కొట్లాడిండని. అసలు తప్పు వాళ్ళు చేసారు. మీకు ఇప్పుడు ఉత్తరం కాపీ ఇస్తా. 2012లో హెచ్ఆర్డీ మినిస్టర్ హోదాలో గౌరవనీయులు ధర్మేంద్ర ప్రధాన్ గారు దెన్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారికి ఉత్తరం రాసి ఈ భూములు 2185 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద ఎలినేట్ చేయమని చెప్పారు. ఇలా చెప్తుండొచ్చు కోర్టుల కేసు ఉంది కాబట్టి ఎలినేట్ చేయలేదు. కోర్టుల కేసుని 400 పక్కన పెడితే మిగతా 1785 ఎకరాలన్నా సెంట్రల్ యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళు కట్టాల్సింది ఉండే కదా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. నీళ్లు నిధులు నియామకాలు మా భూములు మాకే, ఇది కదా తెలంగాణ పంచాయతీ. బాగా చదువుకున్నావు కదా కేటీఆర్, మరి ఎందుకు 1785 ఎకరాలు 2012లో కలెక్టర్ రాస్తే 10 ఏళ్ళు మీరు భూములు వంచిర్రు, పైసలు వంచిర్రు, మస్తు తెలంగాణని బంగారుతూ. తమన్నా గ్లామరస్ రోల్స్ కి కేఆర్ఎఫ్ అడ్రస్ గా కనిపిస్తూ వచ్చింది. ఆ తర్వాత ఆమె నాయిక ప్రధానమైన పాత్రలను పోషిస్తూ వెళ్తోంది. ఈ నేపథ్యంలోనే హర్రర్, థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథల్లోనూ గట్టిగానే కనిపిస్తోంది. అలా ఈ మధ్య వచ్చిన అరణ్మనై 4th సినిమాలోనూ దెయ్యంగా ప్రేక్షకులకు భయపెట్టే ప్రయత్నం చేసింది. అలాంటి ఆమె ఇప్పుడు దెయ్యాల ఆట కట్టించే మాంత్రికురాలిగా కనిపించనుంది. తమన్నా మాంత్రికురాలిగా కనిపించే ఆ సినిమా పేరే ఓదెలా 2. అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందిన ఓదెలా రైల్వే స్టేషన్ 2022లో థియేటర్స్కి వచ్చింది. హెబ్బా పటేల్ ప్రధానమైన పాత్రను పోషించిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అలాంటి ఆ సినిమాకి ఇది సీక్వెల్. ఆ సినిమా క్రైమ్ థ్రిల్లర్గా పలకరిస్తే ఈ సినిమా హర్రర్ థ్రిల్లర్గా అలరించనుంది. సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందించిన సినిమా ఇది. ఏప్రిల్ 17వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నుంచి రీసెంట్గా వదిలిన ట్రైలర్ కొంతవరకు భయపెట్టిందనే చెప్పాలి. నయనతార, అనుష్క, త్రిష, హన్సిక దయ్యం ఆవహించిన పాత్రలను చేశారు. అలాగే తమన్నా కూడా ఈ తరహాలో పాత్రలనే నటించింది. అయితే దయ్యంగా కనిపించడం వేరు, దయ్యాలను మంత్రశక్తితో ఎదిరించే మాంత్రికురాలుగా మెప్పించడం వేరు. సప్తమోక్ష పురాలలో సాధన చేసినట్టుగా చెప్పుకుంటున్న ఈ అందాల మాంత్రికురాలు ఎంతవరకు భయపెడుతుందనేది చూడాలి. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అండ్ ఎమ్మెల్సీ వరూదు కళ్యాణి ప్రెస్ మీట్. శ్రీ డాక్టర్ బూరా నరసయ్య గౌడ్ మాజీ ఎంపీ ప్రెస్ మీట్. సంగారెడ్డిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విలేకరుల సమావేశం. ప్రెస్ అండ్ మీడియాను ఉద్దేశించి ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి అండ్ రఘునందన్ రావు మాట్లాడారు. దయ్యాల పనిపట్టే మంత్రగత్తె, ఈసారి తమన్నా వంతు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.